ఆయన కష్టం వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ రెమ్యునరేషన్, డబ్బులు వస్తాయి పోతాయి పెద్ద ఇష్యూ కాదు, కానీ మనుషుల్ని డబ్బులు వస్తాయి పోతాయి కానీ మనుషుల్ని మమతల్ని కోల్పోతే తిరిగి రావు. అది నా విలువ బాగా తెలుసు నాకు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరే కదమ్మా యాక్ట్ చేసిన దాంట్లో యాక్టెడ్ ఉన్నది మీరే చేశారు కదా, చాలా చాలా బాగా చేసి బాగా ఇబ్బంది పెట్టా, జుట్టు లాగి ఉంటాడు కదా ఎక్కువ అతను దుర్మార్గుడు అదా Please come here. We'll take a photograph. Please come on. Please come on to the stage. Come. Revita Garu, please welcome. ఈ కన్ఫ్యూజన్ అటు వెళ్ళిపోయింది. అలా కాదు అంటే అంటే నాకు జేజేలు ఇక్కడ బయటికి కొడుతుంది. నివికా గారికి ప్రత్యేకంగా నివికా ప్లీజ్ యువర్ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్, ప్లీజ్. నిధి గారు, షీఈ్ నివికా, షీ యాక్టెడ్ ఇన్ లేదు మనకి ఐ ప్రిఫర్ లిటిల్ హ్యూమర్. నాకు ఇట్లాగా అంటే చాలామంది సక్సెస్ కూడా ఇలాగ బిగించుకొని ఇట్లాగా ఉంటారు, నాకు అంత ఊపి లేదు. అలాగే ఏదన్నా ఫిలిం బాగాలేకపోతే కుంగిపోయి ఇట్లాగా సీరియస్, నాకు రెండు చేయలేను నేను. అలాగే నేను ఓడిపోయినప్పుడు 2019లో అందరూ నా గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు వీడు ఎలా ఉంటాడో చూద్దామని, అంటే వీడు ఎంత అవమానం పడతాడు అనేది. నేనేమనుకుంటానంటే ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవడమే పెద్ద అనుకుంటే దానికి హిట్, ఇప్పుడు దాని అది కూడా పోయి ఇప్పుడు పార్టీ పెట్టాం, ఓడిపోయాం, నాకు అది పెద్ద సక్సెస్ అనిపిస్తే. ఐ ట్రూలీ ఎంజాయ్ మై జర్నీ. ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్. ఒక అడుగు ముందుకేస్తున్నావా లేదా అనేది, అలా అడుగు ముందుకేసుకుంటూ వెళ్తేనే కదా ఈ రోజున కూర్చొని డిప్యూటీ సీఎంగా మీ ముందుకు వచ్చాను. అందుకనే ఏంటంటే ఇది నాకు చాలా అందరూ చాలా సీరియస్గా తీసుకుంటారు సక్సెస్ని. నాకు అట్లా అనిపించదు. జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం, బంధాలను సీరియస్గా తీసుకుందాం.